సార్ మాది నిజామాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిన ప్రజా దర్బార్ అని హైదరాబాద్కు. నాకు నిజామాబాద్లో న్యాయం జరుగుతలేదు సార్. నాకు ఎక్కడ పోయినా కానీ ఆయన డబ్బులు పెట్టి కొనేస్తున్నాడు. ఆయన కాంగ్రెస్ కిసాన్ కేత్ సంబంధించిన అతను. ఆయనకు నాకు ఒక బిడ్డ కూడా ఒక కొడుకు పుట్టిండు 19 సంవత్సరాలు. మొన్నటి వరకు ఇల్లు కొనిస్తా, 50 లక్షలు ఖర్చులకు ఇస్తా, 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి మాయ మాటలు చెప్పిండు. ఆయన పేరు ముప్పగంగారెడ్డి, నా పేరేమో చంద్రకళ సార్. ఆయన కిసాన్ కేత్ దానికి వేస్తున్నాడు. ఇప్పుడేమో వేరే పోస్ట్ వస్తున్నది ఆయనకు. అయితే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, ఇప్పుడు నాకు నా దగ్గర రూపాయి లేదు, డబ్బు లేదు, ఏం లేదు, చంపేస్తా అని చెప్పి భయం పట్టిస్తున్నాడు సార్. ఎవరినంటే వాళ్ళని రాత్రిపూట ఇంటికి పంపిస్తున్నాడు. అట్లా పోయినాం సార్, పోలీస్ స్టేషన్ దగ్గరికి పోతే కూడా వాళ్ళు కూడా అట్టే ఉన్నారు సార్. మొన్న కూడా మేము మళ్ళీ ప్రెస్ మీట్ పెడతా అని చెప్తే ఒక 2 రోజులు టైం ఇవ్వని చెప్పేసి చెప్పిండు. మేము అడ్వకేట్కి కూడా చెప్పినుంటిమి, అడ్వకేట్ ద్వారా కూడా నోటీస్ పంపించిన. మళ్ళీ మొన్న ప్రెస్ మీట్ పెడతా అంటే మళ్ళీ ఆయన ఒక అడ్వకేట్తో చెప్పించిండు అన్నట్టు 2 రోజుల తర్వాత పెట్టుకోమని. తర్వాత మళ్ళీ ఏమని బెదిరించిందంటే నా దగ్గర రూపాయి లేదు, ఏ ఒక్క రూపాయి కూడా నేను ఇయ్యా, ఏం చేసుకుంటావు చేసుకో, నాకు ఉట్టలేదని చెప్తా, నా మీద అన్ని ఆరోపణలు ఉట్టించిండు అని చెప్పి అంటున్నాడు. ఆయన రాజకీయము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కదా సార్ అతను. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీగా గెలిచేది అందుకున్నాడు, ఇప్పుడు సీట్ వస్తున్నది, అందుకని చెప్పేసి ఆ మాటలు మాట్లాడుతున్నాడు. అట్లా ఇచ్చినా కూడా వాళ్ళు పట్టించుకుంటలేరు సార్. పోయి తిరుగుడు అచ్చుడు చేసుడు ఇదే అవుతుంది సార్. ఎవరు ఏం పట్టించుకుంటలేరు. ఎమ్మెల్యే దగ్గరికి ఏం పోలేను సార్. నేను ప్రజావానికి పోయినా, కలెక్టర్ సభ దగ్గరికి మాట్లాడడానికి. కలెక్టర్ పిఎస్కి రాసిచ్చిండు, ఎస్పీ సార్కు రాసిండు, ఎస్ఏ ఆ సార్ కూడా తీసుకున్నాడు, రాసుకున్నాడు, పక్కన పడేసిండు. ఇప్పుడు 3-4 నెలల నుంచి అదే నడుస్తున్నది సార్. సార్ ఇదేంది చెక్కు గిట్ట రాసిచ్చిండు, నాకు ఇల్లు కొనిస్తానన్నాడు. బాబు నా బాబే అని ఒప్పుకున్నాక ఇవన్నీ రాసినాక కాగితాలు ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇప్పుడు నేను రూపాయి కూడా ఇయ్యా, ఎక్కడికైనా నాదే వెళ్తుంది, ఏమన్నా చేసుకో అని చెప్పి మాట్లాడుతున్నాడు ఇప్పుడు సార్. కావాలని నన్ను ఎవరు ఏం చేయరు, ఇప్పుడు నాదే నడుస్తుంది, ఎవరికి చెప్పుకున్నా నాకేం బాధ లేదని చెప్పి బెదిరిస్తున్నాడు సార్. లేకపోతే తప్పుకుంటావా కేసుల నుంచి, లేకపోతే మిమ్మల్ని చంపేపిస్తా అన్నట్టు భయం పట్టిస్తున్నాడు. అట్లా అవును సార్. కలిసిన ఇచ్చిన సార్. ఒక పోలీస్ అతను ఉంటాడు కదా, సార్కి ఇచ్చిన ఈ లెటరు. ఆ సార్ చూసిండు, చూసి చెప్తాము అని అన్నాడు. ఆ సారు రాసి మెసేజ్ పంపిస్తా అని చెప్పి అన్నాడు. మరి ఏమో సార్, ఈడి దాకా వచ్చినా మరి. అయితే మీ దయ, మీడియా వాళ్ళ దయ, అందరి దయ ఈడి దాకా వచ్చిన. కాకపోతే ఇక ఏదన్నా చేసుకొని తాగి చచ్చిపోవడం తప్ప ఇంకేం లేదు మాకు ఆధారం. ఏది మరి వచ్చిందా అంటే ఇట్లా చంపేయాలా, ప్రజాపాలనకు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వాళ్ళ రాజ్యం అయిపోతుంది, వీళ్ళని చంపేయచ్చు, ఏదంటే అది చేయొచ్చు అన్నట్టు వాళ్ళది నడుస్తుంది ఇప్పుడు ఊర్లలో. అంతే. ఊర్లో కూడా పోయినా, కులంలో కూడా పోయినా, కులంలో వాళ్ళకి పోతే కూడా వాళ్ళు కూడా 4 వచ్చిండ్రు, మాకు సంబంధం లేదు, నువ్వు ఏడన్నా మాట్లాడుకోమని చెప్తున్నారు కులపోళ్ళు కూడా. ఆయన కాంగ్రెస్ది, రెడ్డిస్. మేము హౌస్లో వాళ్ళం సార్. ఇక ఏం కలవలేదు. వాళ్ళ రెడ్డిల దాంట్లోకే పోయినా, పోతే వాళ్ళందరూ పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుందాం, మరి ఇట్లా సార్ డబ్బులు కడతానన్నారు, కట్టలేడు మరి అని అంటే అందరు కట్టినా అని చెప్పిండు కదా అమ్మా అని అన్నాడు. 4 ఉంటే లేదన్నా కట్టలేదని నేను చెప్పిన. మళ్ళీ ఇక్కడ దాకా ఎందుకు వచ్చినావు, మిమ్మల్ని చంపేపించేదాకా మీరు వినట్లేరు అని మాట్లాడిస్తున్నారు, భయం పెట్టిస్తున్నాడు. ఇక వాళ్ళది కదా. ఇప్పుడు ఈ మొన్నటి వరకు వాళ్ళ మీద ఏడ్చిండ్రు, ఇప్పుడేమో వీళ్ళది వచ్చింది కాబట్టి వీళ్ళదే నడుస్తుంది ఇప్పుడు. ఇక మొత్తం ఏదైనా నేను చేసుకోగలుగుతాను. ఇప్పుడు మొన్న ప్రెసర్లోకి మాట్లాడుకుంటే కూడా వాళ్ళని కూడా క్యాన్సిల్ చేసిండు సార్. మొన్న ఎస్ఐ సార్ దగ్గరికి పోతా అంటే ఆయన మిస్ అయ్యిండు, లేడని చెప్పించిండ్రు. ఇట్లా చేస్తున్నారు సార్. ఇక ఆయనకే ఉన్నారు. పానాలు తీసేందుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మంది పానాల కోసం, అంతే. ఇక ఏ రక్షణ లేదు సార్. బట్టి ఒక ఒంటరి మహిళ లెక్క ఉన్న ఒక బాబు, మేము నాకు ఆరోగ్యం మంచిగా ఏమన్నా ఆట వచ్చింది, నాకు సీరియస్ ఉంది, నేను రాత్రి ట్రైన్కి వచ్చినాం, మేము ఈయనే పడుకున్నాం. 19 సంవత్సరాలు. మొన్నటి వరకు మంచిగానే ఉన్నాడు. 3 సంవత్సరాల నుంచి ఏం చేసిండంటే ఇక ఏదో పెద్దగా అవుతున్నాడు, మేజర్ అవుతున్నాడు కదా, ఏదో అడగాల్సి వస్తుంది అనుకున్నాడు. ఇక తర్వాత నుంచి మెల్లమెల్లగా బంద్ చేస్తున్నాడు, ఫోన్లలో మాట్లాడిండు, చేసిండు. ఇప్పుడు నాకు ఇక ఏ సంబంధం లేని ఇవన్నీ ఎట్లా రాస్తారు సార్. ఇది మొన్న ప్రెస్లో కూడా ఇదే ఇచ్చిన, మొన్న ఆడ కూడా
ప్రజావాణిలో ఈ ఫొటోస్ కూడా ఇవి పెట్టినాం. ఇంత పెట్టినా కూడా ఆయనకి సిగ్గు శరము ఏమీ వస్తలేదు. మరి ఆయనకు 3 బిడ్డలు, ఒక కొడుకు, వాళ్ళ బిడ్డ ఏజ్ నాది. అంత పెద్ద ఇది చేసినాక ఇంక ఎట్లా చేయాలి సార్? బిడ్డ మీ ఏజా? అవును. అట్లాంటి అంటే వ్యక్తికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఎమ్మెల్సీ టికెట్ ఇస్తా అనుకుంటున్నారు? ఏం చేస్తారో ఏం కాదు. ఆయన ఏ పార్టీలకు చేంజ్ చేయలేదు, వచ్చిన నుంచి అందులోనే ఉన్నాడు అన్నట్టు. అయితే నాదే గెలుస్తుంది అన్నట్టు ఆయన ధీమా అంతే. ఇప్పుడు ఇక ఎవరు ఏం న్యాయం చేస్తారో ఈడి దాకా అయితే వచ్చినా సార్, ఇక దేవుడి దయ అంతే. ఇక మా బాణాలు ఆయన చేతులు ఉన్నాయి, ఇక తీస్తాడా చంపుతాడా ఏంది అనేది ఒకసారి అయితే సార్కి చెప్పుకుందామని వచ్చినాయి. ఓకే అమ్మ, ఫైనల్గా మీరు ఎట్లా న్యాయం కోరు? న్యాయం అంటే సార్ ఇప్పుడు నాకు ఒక బాబు ఉన్నాడు, ఆయనకే పుట్టిండు, వేరే వాళ్ళకైతే పుట్టలేదు. మరి చెక్కు రాసి ఇచ్చిండు 10 లక్షల 20, ఓ ఇల్లు కొనిస్తానన్నాడు, 3 ఎకరాల పొలం ఇస్తానన్నాడు, ఇవన్నీ రాసి ఇచ్చిండు వేరే వాళ్ళతో చెప్పంపి. ఇప్పుడు ఏం రూపాయి కూడా లేదంటున్నాడు. అంటే చెక్ ఏమైందమ్మా మరి? చెక్ ఒకటి 11వ నెల, ఒకటి 10వ నెల రాసి ఇచ్చిండు సార్. మళ్ళీ ఇల్లు కూడా టైం అయిపోయింది. అడిగితే ఏమంటున్నాడంటే, నేను ఇల్లు కొన్నా ఏం కొన్నా నా దగ్గర డబ్బులు లేవు, ఏం లేవు, అన్ని అటు ఇటు పెట్టేసినా నా దగ్గర 1 రూపాయి కూడా లేవు అంటుండు. అట్లా కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు న్యాయం చేస్తామంటున్నారు. చాలా న్యాయం జరుగుతుంది సార్. ఇదైతే చాలా న్యాయం. ఇట్లాంటి వాళ్ళు ఉంటే మాత్రం చచ్చిపోవడం ఉంటుంది మహిళలు మాత్రం. ఇట్లా అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అంటే ఇప్పుడు ప్రజాపాలన అప్లికేషన్ చేయడానికి వచ్చారు కదా, ఎందుకు గురించి వచ్చారు? మీ పేరేంటి, అసలు సమస్య ఏంటి అసలు? మాది కరీంనగర్ జిల్లా చిరువన్ మండలం ముదిమాణిక్యం గ్రామం. నా పేరు కాశవన్ రమేష్. మా ఊరిలో గత 30వ డేటు 12/2023 ప్రజాపాలన అప్లికేషన్లు స్వీకరించారు మా ఊళ్ళే 10 కౌంటర్లు పెట్టి. అందులో 4వ కౌంటర్లో 87 కుటుంబాల అప్లికేషన్లు ఇచ్చినాయి. ఆ 87 కుటుంబాల అప్లికేషన్లు ఆన్లైన్లో అప్లోడ్ చేయకపోవడం ద్వారా ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 పథకాలు మాకు ఏ పథకానికి కూడా మేము అర్హత పొందలేకుండా ఉన్నాము. దాన్ని మాకు అస్తలేవని ఎంపీడీఓ దగ్గరికి పోతే ఎంపీడీఓ గారు చెక్ చేసి ఎంట్రీ చేయలేదు, మిస్టేక్ అయిపోయినాయి, త్వరలో ఈ సైట్ క్లోజ్ ఉన్నది, సైట్ ఓపెన్ అయితేనే మేము ఎంట్రీ చేయగలుగుతాం కానీ సైట్ క్లోజ్ ఉన్నదని చెప్పి కాలయాపన వేస్తారు. అందుకే దాని గురించి ఇక్కడ ప్రజాపాలన ఇవ్వడానికి వచ్చినాం. ఓకే, ఇక్కడికి వచ్చినాక అధికారులు ఎట్లా స్పందించారు? బాగానే స్పందించారు. ఆల్రెడీ కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి సైట్ ఓపెన్ చేసి ఎంట్రీ చేపిస్తామని చెప్పారు. ఓకే అన్న, చాలా భారీ ఎత్తున అప్పుడు ప్రజాపాలన అప్లికేషన్ తీసుకున్నారు. అంటే ఒక టైంలో చూసినాం అప్లికేషన్లు అంతా కూడా ఒక బాలుడు తీసుకుపోయి రోడ్డు మీద వాడేసిన సందర్భాలు కూడా. అయితే ఎట్లా చూడొచ్చు అంటారు? మాకు మేము అక్కడ తెలుసుకున్న దాని ప్రకారమే మా దాని గురించి తెలుసుకున్న దాని ప్రకారం ఏంటంటే, ఈ ఒకటేసారి భారీగా అప్లికేషన్లు ఇవ్వడం వల్ల అక్కడున్న ప్రభుత్వ కంప్యూటర్ ఆపరేటర్ల ద్వారా కాదని ప్రైవేట్ యాజమాన్యానికి ఇచ్చారని తెలిసింది. దాని ద్వారానే అశ్రద్ధ జరిగి ఇవి పక్కకు పడేసినట్టు మాకు దృష్టికి వచ్చింది, మేము తెలుసుకున్నాం. అంటే ఒక సందర్భంలో ప్రభుత్వం అవన్నీ అంటే వేస్ట్ వీడియోలు అని చెప్పారు కదా, అంతా కల్పిత వీడియోలు అని చెప్పారు. ఇక మాది కల్పిత, మాది ఇప్పటికి కూడా అప్లోడ్ కాలేదు. నేటికి కూడా మేము 30వ డేటు 12/2023 ఇచ్చినాం. ఇప్పటికి కూడా మా విలేజ్లోని 4వ కౌంటర్ ఇప్పటికి కూడా అప్లోడ్ కాలేదు. ఎంతమంది ఉంటారు అంటే 4 కౌంటర్లో ఎంతమంది ఉంటారు? 87 కుటుంబాలు. 87 కుటుంబాలు అప్లోడ్ కాలేదు. ఏ పథకం కూడా మాకు రావడం లేదు. అంటే 6 గ్యారెంటీలు ఏమేమి వస్తలేవు అంటారు? ఏది లేదు, ఇక మొత్తం అప్లోడే కాలేదు. మేము అసలు విలేజ్లో లేనట్టే, మేము ఆ పథకాన్ని అర్హత పెట్టనట్టే అయిపోయింది. అంటే గ్రామానికి సంబంధం లేకుండా అయిపోయింది. ఇక మేము గ్రామం లేకుండా అయిపోయింది, ఇయ్యనట్టే అయిపోయింది. కాకపోతే వాళ్ళు ఎంపీడీఓ ఆఫీస్లో దొరికినాయి, దాన్ని పీడిఎఫ్ చేసి కలెక్టర్ గారికి పంపించినామని చెప్పారు. అక్కడ సైటు క్లోజ్ ఉంది, చేయలేదు అని చెప్పారు. అంటే సంబంధిత అధికారుల దగ్గర పోయినప్పుడు ఎట్లా స్పందించారు వాళ్ళు? అంటే మీరు తీసుకుపోయినప్పుడు బాగానే స్పందించారు. కాకపోతే సైట్ క్లోజ్ ఉన్నది కాబట్టి మొత్తం స్టేట్లోనే క్లోజ్ చేసారట, పోర్టల్ క్లోజ్ చేసి ఉన్నదట. అది ఓపెన్ చేయగానే చేస్తామన్నారు. ఇక వారికి కూడా గ్యారంటీగా తెలియదని చెప్పారు. ఈ వారంలో అవుతుంది కావచ్చు అనే లెక్కలో అన్నారు. పటిష్టమైన టైం ఏం చెప్పలేదు, పటిష్టమైన టైం చెప్పలే. అయితే నమ్మకం ఉన్నదా మీకు? ఏమో సార్, ఇక మా ప్రయత్నం ఇక్కడ దాకా వచ్చినాం, విలేజ్ నుంచి ఇక్కడ దాకా వచ్చినాం. ఇక అది ప్రభుత్వం తప్ప అధికారుల తప్ప అనేది మనకైతే ఏం అర్థమవుతలేదు. అంటే ప్రభుత్వం మీరు 6 నెలల నుంచి చూస్తున్నారు, ఇప్పుడు 6 నెలలు గడిచిపోయింది, ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎట్లా డిఫరెన్స్ ఉన్నది? అంటే ఇప్పటికైతే గత ప్రభుత్వానికంటే బాగానే ఉంది. నేను ఈ పథకాలు కానీ కేవలం కలవడం కానీ అన్ని రకాలుగా అయితే బాగానే ఉంది. ఫ్యూచర్లో చెప్పలేము. ఇక 100 రోజులు 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు కదా, ఇప్పుడు దాదాపుగా ఒక బస్సు ప్రయాణం తప్పించి మిగతాది ఏది కూడా కాలేదు. ఇప్పుడు ఆ గ్యాస్ బిల్లులు కూడా ఒకేనలో కూడా వస్తలేవు సరిగా.
ఇంకా ఇంట్లో పెట్టిన దానిలో మన గృహజ్యోతి గృహజ్యోతి అనేది ఇంకా ఆల్ ఓవర్ స్టేట్లోనే అజ్జలే ఒక మనకు ఖమ్మంలో ఎక్కడో చేసారు కానీ ఎక్కడ కూడా చేయలేదు అది. ఓకే. ఇప్పుడు కరెంట్ ఎట్లా ఫ్రీ ఇస్తున్నారా? కరెంటు ఇస్తారు 200 యూనిట్లు దాటిన వాళ్ళకు వస్తలేదు. ప్లస్ ఈ మా ఉన్నోళ్ళకు కూడా కొందరికి ఆ ఎంట్రీ చేసేటప్పుడు తప్పులు మనకు కావాలని పెట్టుకున్న వాళ్ళు ఏం చేశారంటే కంప్యూటర్ ఆపరేటర్ ఎంట్రీ చేసేటైనా వద్దు అన్నట్టుగా పెట్టేసిండు. ఇప్పుడు దాన్ని సరిదిద్దే అవకాశం వాళ్ళకు ఎవరైతే ఎంట్రీ చేశారో వాళ్ళకు కూడా లేకుండా ఉన్నది. ఓకే. అట్లా కూడా నష్టపోతారు. దాన్ని త్వరగా ఈ పోర్టల్ను ఓకే చేసి ఏమన్నా తప్పులు ఉన్నోళ్ళే కూడా తప్పులు పడ్డోళ్ళై రాకుండా ఉన్నోళ్ళే మళ్ళీ దరఖాస్తులు స్వీకరిస్తారా, లేకపోతే ప్రజల వద్దకే వచ్చి ఉన్న దరఖాస్తులు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఒకసారి రీ సర్వే చేయించి దాన్ని ఓకే చేస్తారా, ఎట్లనే చేసి ప్రజలకు మాత్రం న్యాయం చేయాలి. అంటే ఎలక్షన్లో ప్రజల పాలన అని చెప్పారు కదా, ప్రజల పాలన కనబడుతుందా లేకపోతే జమీందారు పాలన కనబడుతుంది తెలంగాణలో? అయితే జమీందారు ప్రజల అని తెలుస్తలే కానీ ఇప్పటికీ ఒక పథకం పెడితే దాన్ని స్పష్టంగా దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేద్దామనే ఆలోచన లేకుండా ఉన్నదని నాకు అనిపిస్తుంది. ఆగమేఘాల మీద ఏమో చేద్దాం అన్నట్టు ఉన్నది కానీ దాన్ని 100% ఖచ్చితంగా దానికి సార్థకత అనేది కనిపిస్తలేదు. ఓకే అన్న, అంటే ఇప్పుడు ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తా అన్నాడు కదా రేవంత్ రెడ్డి, ఎట్లా చూడొచ్చు అంటే చేస్తారంటారా? నమ్మకం ఉందా? ఏమో ఇక నిన్న మొన్న సమీక్షలు జరిపిన దాని ప్రకారం చేస్తాడేమో అనిపిస్తుంది. అది కూడా 100 రోజుల్లో మొత్తం చేస్తా అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే విడతల వారి చేస్తున్నారని ఒక ఆలోచన మీదకైతే వచ్చింది. అది మాత్రం 100% తప్ప. ఆలోచన చేయొద్దని కూడా నేను కూడా ఇంతకుముందు గత ప్రభుత్వం కూడా అటువంటి ఆలోచన చేసి ఇప్పటికీ ఫెయిల్ అయిపోయింది. వీళ్ళు కూడా అదే లెక్క కావాలని కూడా మాత్రం చేస్తే ఏమున్నది, ప్రజలు ఇప్పుడు భరిస్తారు, మళ్ళీ ఓటు అనేది ఉన్నది అప్పుడు చూపిస్తారు. అది ఇప్పుడు ఏం లేదు, భరిస్తారు, ఏమనరు, కానీ వాళ్ళ పని వచ్చినప్పుడు చూపిస్తారు. ఎలాగైతే 1 టైం అని హామీ ఇచ్చారో అదే లెక్కన అమలు చేయాలి. ఓకే అన్న, ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఎట్లా చూడొచ్చు అంటారు? దాదాపునైతే ఇక అందరు దాదాపు ఒక 100కి 70% వేస్ట్గా పెట్టిండు. అది ఎందుకు అనే లెక్క ఉచిత బస్సు అనేది ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తారు. ఇంకా వేరే అంటే సరే ఉచిత బస్సులో ఒక 50-55 ఏజ్ వాళ్ళకు, ముసలి వాళ్ళకు, లేదా స్కూల్ పిల్లలకు, ఇంకేమన్నా మన వికలాంగులకు అటువంటి వాళ్ళకు ఫ్రీగా పెడితే అందరికీ పెట్టే వరకు ఇప్పుడు ఏమన్నా తెల్లారు వేస్తే పోయేది ప్రభుత్వ టీచర్లు, ఉద్యోగస్తులు, వాళ్ళు వీళ్ళే. వాళ్ళకి ఆల్రెడీ లక్షల జీతం వస్తుంది. తెల్లారైతే వాళ్ళే వినియోగించుకుంటారు. మామూలు పల్లెటూళ్ళు ఉన్న వాళ్ళు 6 నెలలకు 3 నెలలకు ఒకసారి బయటకు వెళ్తారు. ఓకే అన్న, మీరు ఇప్పుడు అంటే కరీంనగర్ జిల్లా నుంచి వచ్చారు అంటే బస్సులో వచ్చిరా? బస్సులోనే వచ్చారు. ఎట్లుండే అన్న, అంతకుముందు ప్రయాణం ఎట్లుండే, ఇప్పుడు ప్రయాణం ఎట్లున్నది? ఇక ఎక్స్ప్రెస్లు అంటే దొరకలేని పరిస్థితి. ఏమున్నాయి లెక్చరు అదేదో చూసుకోవాల్సిన లెక్క. అట్లా కూడా ఆర్థిక భారం ఎక్కువైతుంది. మగవాళ్ళకి అటువంటి అలా చేయంగా ఆర్థిక భారం పెరుగుతుంది. ఓకే అన్న, రైతు బంధువును రైతు భరోసా చేసారు, దాన్ని పెంచుతామన్నారు. ఇప్పుడేమన్నా వడ్డ సందర్భాలు ఏమన్నా చూసారా మీరు? లేదు, పెరగలేదు ఇప్పటివరకు అయితే. పాత లెక్కనే వేసేసారు. వీళ్ళు ఏం చేశారంటే 5 ఎకరాల వరకే అన్నారు. అది అయితే దాదాపుగా మంచి ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు దాదాపుగా 30% ఉంటారు కావచ్చు, 70% 5 ఎకరాల వరకు. అట్లా చేస్తే ప్రభుత్వానికి ఆదాయం మిగులుతుంది, ప్లస్ పేదలకు చెందినట్టు ఉంటుంది, దూరాలు పెత్తందారులకు ఇవ్వకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎవరికైనా నచ్చిన సందర్భం ఉన్నదా మరి 5 ఎకరాల లోపైన కూడా? మొన్న 5 ఎకరాల వరకు అన్నారు. మళ్ళీ ఎలక్షన్ల మూమెంట్ లోక్సభ ఎలక్షన్లను మరి ఏం కథనో మళ్ళీ సేమ్ గత ప్రభుత్వం విడుదల చేసినట్టు అయిపోతుంది, ఎలక్షన్ కూడా అయిపోయి అట్లట్లేను. ఇప్పుడైతే ఇంకా వేయలేదు, ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా సీజన్ కూడా ఆల్మోస్ట్ అంటే నాట్లు సీజన్కి వచ్చింది. ఆల్రెడీ నార్లు వస్తుర్రు, వేయాలి కానీ ఇక ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, అది లేదని చూపిస్తారు. మరి అది ఎంతవరకు అదే తెలియదు. కానీ అంటే హామీ ఇచ్చేటప్పుడు కూడా చూసుకోవాలి కదా, మన రాష్ట్ర ఆర్థికం ఎంత ఉన్నది, మనకి ఎంత ఉన్నది, ఎంత ఖర్చు చేయొచ్చు, మరి హామీ ఇచ్చింది నిలబెట్టుకోవచ్చా లేదా అని కూడా వాళ్ళు కూడా సమీక్షించుకోవాలి. ఇవ్వకుండా ఏదో అధికారం రావడానికి ఇష్టం వచ్చినట్టు హామీలు ఇవ్వడం కూడా మంచిది కాదు. సార్, మేము పాలమూరు వలస కూలీలుగా గత 40 సంవత్సరాలు కింద భూదేనగర్ రావడం జరిగింది సార్. అక్కడ రైల్వే ట్రాక్ ఎమ్మడి, ఆ రైల్వే ట్రాక్ ప్రహరీ గోడ ఎమ్మడి చిన్న గుడిసెలు నిర్మించుకొని 500 కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి. వెనుక రైలు, ముందల రోడ్డు, మధ్యలో మా యొక్క నివాసము. అక్కడ వచ్చి చూస్తే చాలా ఘోరంగా, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మా పరిస్థితి. మరి గత ప్రభుత్వం కేసీఆర్ కూడా భూదేనగర్
ఒక కార్యక్రమం వలన రావడం జరిగింది భూదేవి గారు. వచ్చి కూడా మీకు సిమ్లా తరహా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని వారు హామీ ఇచ్చారు. తర్వాత ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు పట్నం కోస కార్యక్రమంలో మా బస్తీకి రావడం జరిగింది భూదేవి గారు. అప్పుడు కూడా తాను స్వయంగా పరిస్థితిని కళ్ళారా చూసిండు రేవంత్ రెడ్డి గారు కూడా చూసి మాకు ఇవ్వడం జరిగింది. ఎందుకు నేను కూడా ఒక పాలమూరి బిడ్డను, మీరు నా తోబుట్టువులు, నా అక్క చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అని సార్ కూడా హామీ మాట్లాడడం జరిగింది. మరి ఆయన చూసిండు. మరి చూసిన దానికి మాకు ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్రూమ్లు 500 డబుల్ బెడ్రూమ్లు మాకు అందిస్తే మేము మా యొక్క గోస తీరుతుందని మా యొక్క కాంక్ష సార్. మరి ఫస్ట్ జనవరిలో కూడా మేము అర్జీ ఇవ్వడం జరిగింది ఇదే ఆఫీస్లో. మరి ఇప్పుడు అదే మెసేజ్ను చూస్తే ఇంకా రిజిస్టర్డ్ కాలేదని మరి అధికారులు కాలేదు అంటుండ్రు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అవుతుంది అంటుండ్రు, రిజిస్టర్ అవుతుంది అంటుండ్రు, మెసేజ్ వస్తా అంటుండ్రు. అది ఇక మా యందు దయించి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు సార్ కుక్కల్ని నివసిస్తున్నాయి. డబుల్ బెడ్రూమ్లలో సిటీ బయట మేము చూస్తే కుక్కల్ని నివసిస్తున్నాయి. పడిపోయే స్థితి ఖాళీగా ఉన్నాయి. ఎక్కడో బీహారు ఇతర రాష్ట్రాల వాళ్ళకి ఇస్తారు కానీ మరి మేము లోకల్గా ఉండి మరి మాకు ఎలాంటి సదుపాయం లేదు సార్. మరి అలాంటివి చాలా ఉన్నాయి డబుల్ బెడ్రూమ్లు. కోకపేట కానీ ఇదే మిర్జాది కూడా కానీ ఇక్కడ కొన్ని ఏరియాలో ఖాళీగా పడి ఉన్నాయి. మరి అలాంటి నిరుపయోగంగా ఉన్నాయి. మాకు ఇస్తే మేము జీవిస్తాం, మాకు జీవనం కొనసాగుతాయనే మా యొక్క ఆశ సార్. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంపీగా చేసినప్పుడు మీ ప్రాంతానికి వచ్చి మీ బాధలు కోసం అవును సార్ చేసి ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు ఆయన, దట్టు మళ్ళీ మీరు పాలమూరు బిడ్డలు. పాలమూరు సార్, పాలమూరు బిడ్డనే సార్. మరి మళ్ళీ గుర్తు చేసే సందర్భాలు ఏమైనా ఉన్నాయా మరి? ఇప్పుడు ఇక సార్ను డైరెక్ట్ కలవాలంటే మాకు అంత అపాయింట్మెంట్ ఇప్పించే వాళ్ళు ఎవరున్నారు సార్? మా గోసన్ ఆయన మాకు కూడా చెప్పాలని ఉంది. ఇదే ఫొటోస్ను సార్. మరి మీరు ఎంపీగా ఉన్నప్పుడు మా తోపుట్టులాగా వచ్చి మా అంచున కూర్చొని నీళ్ళు ఉన్నాయి సార్, మా అడుగులు ఉంటాయి. ఆ నీళ్ళు వాడేటప్పుడు వర్షం వచ్చేటప్పుడు అయితే చాలా ఘోరంగా ఉంటుంది, ఇళ్ళలోకి వస్తాయి నీళ్ళు. అలాంటిది చూసిండు సార్, కల్లారా చూసిండు. ఇప్పుడు అలా ఇబ్బందులు పడుతున్న చూసి కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక ఇప్పటి వరకు ఎట్లాంటి స్పందన లేదు. ఇంకా స్పందన లేదంటే ఇంక మర్చిపోయారంటే మా యొక్క ఆకాంక్ష ఏంటంటే సార్ను అపాయింట్మెంట్ ఉంటే సార్ను పోయి డైరెక్ట్ కలిస్తే మా గోస్త తీరుతాయనే ఒక ఆశ ఉంది సార్. ఓకే, ప్రజాభవన్కు అంటే ప్రతి ప్రజాభవన్లో వచ్చి కూర్చుంటారు మంత్రులు, ముఖ్యమంత్రి అన్నారు కదా, ఇప్పుడు ఎవరు ఉన్నారు లోపల? ఓన్లీ ఆఫీసర్సే ఉన్నారు సార్. ఇప్పుడు ఇక్కడ ఎవరు ఉప ముఖ్యమంత్రి కానీ అంటే పొలిటికల్ లీడర్స్ ఎవరు మాకు కనిపించలేదు సార్, ఓన్లీ ఆఫీసర్సే ఉన్నారు. మరి వాళ్ళు మంత్రులు, ముఖ్యమంత్రులు మాకైతే ఆగిపోయలేదు. వాళ్ళు ఎప్పుడు వస్తారో కూడా మాకు తెలియదు సార్. మరి మార్పు కావాలనుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. అవును సార్. ఏమైనా మార్పు కనబడుతుందా మరి? ఇక మార్పు అంటే ఇప్పుడైతే ఏం మార్పు ఏం కనిపిస్తలేదు. ఇప్పుడు ఆ మార్పుకు మరి తగ్గట్లు వీళ్ళు ఏ మేరకు పనిచేస్తారో అయితే మాకైతే ఇంతవరకు అవగాహన లేదు సార్. మరి వాళ్ళు ఏ మేరకు చేస్తారనేది కూడా మాకు తెలియదు. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అనుచరులు కానీ ఎవరన్నా వాళ్ళని సంప్రదించారా మరి మీరు? సార్ ముఖ్యమంత్రి అనుచరులు అంటే మాకంత నెట్వర్క్ ఏం లేదు సార్. మేము ఎవరిని కూడా అనుసరించలేదు. ఎంతసేపు ఉన్న ఆఫీసులుగానే వచ్చింది తప్ప ఇండివిజువల్గా ఎవరిని కలిసి ఇంకా పాలన అంటే ఇప్పుడు ఇంకా ఎవరిని అంతా మేము టచ్ చేయలేదు సార్. ఓన్లీ ఆఫీషియల్గానే వచ్చేస్తున్నాం, ఇండివిజువల్గా అయితే ఎవరిని కలవలేదు. గత జనవరిలో వచ్చినప్పుడు మీరు రిజిస్ట్రేషన్ కాలేదన్నారు. అవును సార్. అవును సార్. ఇప్పుడు అవుతుందని ఏమన్నా నమ్మకం ఉన్నదా లేకుంటే? అవుతుందని నమ్మకం సార్. ఎందుకంటే మేము వాళ్ళ కళ్ళ ఎదుట మెసేజ్, నాకు ఫోన్కి వచ్చిన మెసేజ్ చూపించినాం ఆఫీసర్స్. చూస్తే లేదమ్మా అది మరి ఎట్లా మిస్ అయిందేమో కానీ ఇప్పుడైతే కంపల్సరీ మీకు రిజిస్టర్ అవుతుంది. మీ ప్రాబ్లం కొరకు మేము మా బాధ్యతగా మేము మా వర్క్ చేస్తామని వాళ్ళు చెప్పారు సార్. తెలంగాణలో ఎవరు కూడా ఇల్లు లేకుండా ప్రతి ఒక్కరికి ఇందిరమ్మలు ఇల్లు అచ్చిటట్టు చూస్తాను రేవంత్ రెడ్డి అన్నారు. అంటే ఇప్పటి వరకు మీరు పట్టించుకోలేదు అంటున్నారు. అవును సార్. ఇంకా ఇల్లు అంటే ఇప్పుడు మాకైతే ఇప్పటికీ 100% చేస్తారనే నమ్మకం కంపల్సరీ ఉంది సార్. ఎందుకంటే ప్రభుత్వం వచ్చింది కూడా ఇప్పుడు సంవత్సరం దాటలేదు కాబట్టి మీ చేస్తారనే నమ్మకం మాత్రం మాకు 100% ఉంది సార్. చేస్తారనే నమ్మకం. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఆదుకోకుండా మేము మరి ఇంకా దాంట్లో మురికి నీళ్ళలో మళ్ళీ మేము ఈత పడే పరిస్థితి కొనసాగుతుంది. పిల్లలు జల్లలతో రావడం జరుగుతుంది. మీరు కూడా ఒకసారి టైం మీ మీడియా కూడా మిత్రులు ఆ ఏరియాకి వస్తే కూడా మీరు ఒకసారి మీకు టైం ఉంటే వస్తే బాగుంటుంది అని మా యొక్క మనవి సార్. ఆ ఏరియా భూదేవి నగర్ మాకు గద్దరు ఆయన యొక్క ఆత్మవిశ్వాసంతో మాకు ఇన్ని రోజుల నివాసం ఉన్నది.
అంటే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గెలిచింది కదా ఎప్పుడన్నా ఆయన కలిసిరా మరి? కొన్ని సందర్భాలు కలిసినాము. ఆయన కొద్దిగా బిజీ ఉండి కూడా మాకు టైం ఇవ్వలేకపోయారు, అపాయింట్మెంట్ అట్లా. తర్వాత మాట్లాడదామన్నారు. కొంత డబుల్ బెడ్రూమ్ కూడా చేసినాం సార్ మేము. డబుల్ బెడ్రూమ్కి ఆన్లైన్లో డబుల్ బెడ్రూమ్ కూడా చేసినాం. అవి కూడా ఇంతవరకు సాల్వ్ కాలేదు. ఎవరికి వచ్చిన పరిస్థితి లేదు. డబుల్ బెడ్రూమ్ అప్లై చేసింది కూడా అది నిరుపయోగంగానే ఉంది. ఇప్పుడు ప్రజాభవన్కి ఎందుకు వచ్చిరన్న? అంటే ప్రజాభవన్లో ఏం అప్లికేషన్ చేయడానికి వచ్చారు? 2018లో 1370 పోస్టులు అన్విల్లింగ్ పోస్టులు మిగిలిపోయి ఉన్నాయి. వాటిని నెక్స్ట్ మెరిట్ ఉన్న అభ్యర్థులకి ఫిల్ చేయమని హైకోర్టు ఇచ్చింది, సుప్రీంకోర్టు ఇచ్చింది. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం పట్టించుకుంటుందని మేము ఇప్పుడు గత 3 సార్లు రావడం జరిగింది. ఇప్పుడు 4వసారి వచ్చి ఇంతకుముందుకు చిన్నారెడ్డి సార్ని కలవడం జరిగింది. 3వసారి వచ్చినప్పుడు ఓసిడి మేడాన్ని కూడా కలవడం జరిగింది. కలిసి మా సమస్యలు చెప్పి మా పేపర్లను ఇచ్చి మాకు న్యాయం చేస్తారని రావడం జరిగింది. ఇప్పుడు 4వసారి కూడా వస్తున్నాము. ఈసారన్నా కనీసం మాకు 1370 పోస్టులు నింపి 2018 నోటిఫికేషన్లో మేము గత ప్రభుత్వంలో హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా పట్టించుకోలేదు, సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినా పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం అయినా మన ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం అన్నా మాకు ఇచ్చి న్యాయం చేస్తుందని మేము ఆశిస్తున్నాము. ఎన్నికల్లో నిరుద్యోగులకు న్యాయం చేస్తామన్నారు కదా, ఎట్లా అది ఇప్పుడు న్యాయం జరగలేదు అంటున్నారు? ఇప్పుడు మాకు న్యాయం జరగలేదు. గవర్నమెంట్ దృష్టికి మేము తీసుకెళ్ళాము. 4వసారి తీసుకెళ్తున్నాము. అంటే ఇప్పుడు ప్రజాభవన్కి రావడం 4వసారి. ఈసారన్నా తీసుకెళ్ళి అసలు గవర్నమెంట్ దృష్టికి వెళ్తలేదా అనేది మాకు ఇంతవరకు తెలుస్తలేదు. ఓకే, 4 సార్లు వచ్చారు కదా, అంటే సంబంధిత మంత్రులకు కానీ ఎవరికైనా కలిసిరా మరి? చిన్నారెడ్డి సార్ని కలవడం జరిగింది. ఇప్పుడు ఓసిడి మేడాన్ని కలవడం జరిగింది. అంతే, ఎవరిని ఇప్పుడు మంత్రులని రేపు కార్యాచరణతోటి సెక్రటరీ కలుస్తానికి ట్రై చేస్తున్నాం మేము. అంటే సంబంధిత మంత్రులు ఎవరు అన్నారు ఇప్పుడు? సంబంధిత మంత్రి హోంశాఖకి ముఖ్యమంత్రి గారే ఉన్నారు. ఆ ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్తే కానీ మా సమస్య పరిష్కారం కానట్టుంది. అంటే ముఖ్యమంత్రి గారు ప్రజావాణిలో ఉన్నారా అనేది ఇప్పుడు లేరు. ఓన్లీ చిన్నారెడ్డి సారు వాళ్ళు ఉండడం, ఎమ్మెల్యే గారు సంబంధిత ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే రెగ్యులర్గా ఉంటారు అన్నారు కదా, ప్రతి ప్రజావానికి మంత్రులు అటెండ్ అవుతారు తప్పనిసరిగా, ఇన్ఛార్జ్లు ఉంటామన్నారు. రావట్లేదు, ఎవరు రావట్లేదు. వాళ్ళు వస్తాలకే 10 అవుతుంది. మేము పొద్దుగాలు వచ్చి కూర్చున్నాం ఇక్కడ. నిరుద్యోగులు మార్పు కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం. అవును, మేమే మార్పు కావాలనే మేము గవర్నమెంట్ని ఎన్నుకోవడం జరిగింది. మా నల్గొండ డిస్టిక్ వివిధ ప్రాంతాల నుంచి రావడం జరిగింది. ప్రతి ఒక్కరు వాళ్ళకి అందరికి న్యాయం చేస్తుందని మేము ఆశిస్తున్నాము. ఇప్పుడు నిరుద్యోగులకు ఎట్లాంటి న్యాయం జరిగిందంటారు? అంటే గత ప్రభుత్వం ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే? అంటే వాళ్ళేమో 30,000 ఉద్యోగాలు మాయ అంటున్నారు, వీళ్ళేమో అవి వాళ్ళు ఇవ్వలేదని వీళ్ళు అంటున్నారు. 30,000 ఉద్యోగాలు ఈ గవర్నమెంట్ నోటిఫికేషన్ జారీ చేసి ఇస్తేనే ఇచ్చినట్టు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం మన ఆర్డర్ కాపీస్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉద్యోగాలు మాత్రం ఇచ్చింది, ఆర్డర్ కాపీలు ఇవ్వడం జరిగింది, అంతేగాని నోటిఫికేషన్ వేసి ఇవ్వలేదు. పత్రాల వరకు పరిమితమైంది. ఇప్పుడు మాకు ఇచ్చి చేస్తారని అనుకుంటున్నాము. ఓకే, మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు? వికారాబాద్ డిస్టిక్ నుంచి అండి. ఓకే, ఏ సమస్య మీద వచ్చారు? 2018లో మిగిలిపోయిన అన్విల్లింగ్ పోస్టులు ఇస్తారు అన్న ఆశతోనే వచ్చినాము. కానీ తిరిగి మాకు విసుగొచ్చేంత వరకు తిరుగుతున్నాం, కానీ గవర్నమెంట్ ఏమాత్రం స్పందించట్లేదు. దీని గురించి హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా అంటే జాబ్లు ఇవ్వండి అని అన్నది. ఆల్రెడీ సుప్రీంకోర్టు నుంచి కూడా స్టే వచ్చింది ఇవ్వమని, కానీ ఇక్కడ మా మినిస్టర్స్ మాత్రం ఏమాత్రం పట్టించుకోవట్లేదు. మరి ఇస్తారో ఇవ్వరో ఏదో ఒకటి కన్ఫామ్గా చెప్తేనన్నా మేము సైలెంట్గా అయిపోతాం. ఆడపిల్లలమండి, ఎంతగానం తిరుగుతాం ఇక్కడ అక్కడ. ఎన్ని రోజుల వరకు 5 ఇయర్స్గా వస్తుంది, ఏమాత్రం రెస్పాండ్ కావట్లేరు. మార్పు అన్నారు కదా, ఏ మార్పు కనబడుతుంది ప్రభుత్వం? ఇక అది తనకు తెలుసండి ఏం పని చేస్తున్నారు ఏందన్నది, ఇక మేమైతే నోటి ద్వారా చెప్పలేము. ప్రభుత్వం మారితే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది అని ఆశతో సార్ని గెలిపించినాము. ఇంకా మరి మాకు నిరుద్యోగులకు న్యాయం చేస్తారా మరి ఎట్లనో తెలియదు. ఇది 4th టైం మేమందరం కలిసి వచ్చినాం. అప్పుడు ఏమి ఇవ్వలేదు, చూస్తాము అన్నారు. ఇది 4th టైము, ఇంతవరకు వచ్చినాం కానీ ఇంకా చూద్దాము, చెప్తాము, బోర్డుకి చెప్తాము, ఇన్ఫామ్ చేస్తాము అనేసి అన్నారు, కానీ ఏమాత్రం పట్టించుకోవట్లేదు. నిరుద్యోగులం ఇలాగే మిగిలిపోవాలా, ఏజ్ అయిపోవస్తుంది, ఇంకెన్ని సంవత్సరాలు ఎదురు చూడాలి. 5 ఇయర్స్ అయిపోయింది, ఆల్రెడీ కొత్త నోటిఫికేషన్ వచ్చింది, అందులో ఫిల్ చేసిండ్రు. అయినా మేము వాటి కోసం ఇంకా మేము పోరాడుతున్నాము. అంటే అన్విల్లింగ్ పోస్టులు ఉన్నాయి కదా ఆల్రెడీ, వాటిని మేము ఎక్స్ట్రా ఏమి ఇవ్వమని అడగడం లేదు. అన్విల్లింగ్ పోస్టులు మాకు ఇస్తే చాలు, అంతే.
నేను సూర్యాపేట నుంచి వచ్చిన అన్న. అయితే ఇప్పుడు 2018లో 1170 పోస్ట్ అన్విల్లింగ్ ఉన్నాయన్న. అయితే అన్విల్లింగ్ ఉన్న పోస్టులు నెక్స్ట్ మెరిట్ ఉన్న వాళ్ళకి ఇవ్వని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందన్న. అయితే అప్పుడు ఎవరైతే కోర్టుకు పోయారో వాళ్ళకే అంటే 21 మెంబర్స్ కోర్టుకు పోవడం జరిగింది. ఆ 21 మెంబర్స్కే ఇచ్చి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఇచ్చి వాళ్ళని ట్రైనింగ్ పంపారు అన్న. ఈ నోటిఫికేషన్తో పంపారు. అయితే జడ్జిమెంట్ ప్రకారం నెక్స్ట్ మార్కులు ఉన్న మెరిట్ ఉన్న అందరికీ ఇవ్వాల్సిందిగా ఉంది, ఇవ్వని ఉంది. నెక్స్ట్ మెరిట్ ఉన్న వాళ్ళందరికీ ఆ జాబులు ఇచ్చి మాకు న్యాయం చేయాలని మన రేవంత్ రెడ్డి సార్ని కోరుతున్నాం. ఓకే అన్న, అంటే సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయస్థానం చెప్పినా కూడా వీళ్ళు పట్టించుకోపోడు ఎట్లా అంటారు? అదంటే నిరుద్యోగులకు న్యాయం అప్పుడు చేస్తా బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ జడ్జిమెంట్ని పట్టించుకోలేదన్న. మరి ఈ ప్రభుత్వం అన్న ప్రజాప్రభుత్వం అంటారు కాబట్టి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అంటారు కాబట్టి, నిరుద్యోగుల ప్రభుత్వం అంటారు కాబట్టి ఇప్పుడు నిరుద్యోగుల సమస్యలు పట్టించుకుంటారని మేము గెలిపించినాం అన్న. అయినా కూడా ఇంతవరకు నిరుద్యోగుల సమస్యలు పట్టించుకున్నట్లయితే ఎక్కడ కనిపిస్తలేదు మాకు. మా సమస్య అయితే ప్రధాన డిమాండ్ ఏంటంటే మాకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆల్రెడీ ఇచ్చింది కాబట్టి ఆ జడ్జిమెంట్ ప్రకారం నెక్స్ట్ మెరిట్ ఉన్న మార్కులు ఉన్న మా అందరినీ న్యాయం చేస్తుందని మేము ప్రధాన డిమాండ్ అన్న. ఓకే, నిన్ను ఎన్నిసార్లు వచ్చిరన్న? ఇప్పటికీ 4 సార్లు రావడం జరిగింది అన్న. ఇది 5వ సారి. ఈ 3 సార్లు ఎవరన్నా మినిస్టర్లు ఎప్పుడైనా ఉన్నారా? చిన్నారెడ్డి సార్ని ఒకసారి కలిసినాం అన్న. 2వ సారి వచ్చినప్పుడు చిన్నారెడ్డి సార్ని కలిసినాం. అయితే మా అన్నీ చూసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా అని చెప్పిందిలే కానీ మరి ఇంతవరకు మాకు ఎలాంటి స్పందన రాలేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఓన్లీ ఇక్కడ మనం అప్లికేషన్ ఇచ్చినందుకు ఒక ఓటీపీ లాగా ఒక నెంబర్ మీ అప్లికేషన్ సబ్మిట్ అయిందని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చింది తప్ప మాకు ఎలాంటి రెస్పాన్స్ అంటే ఎలాంటిది రాలేదు. అందుకే మరి ఇప్పుడు గవర్నమెంట్ పట్టించుకొని మాకు మా డిమాండ్ కొంచెం న్యాయం చేస్తారని కోరుతున్నాం. ఓకే, అంటే గత ప్రభుత్వం ప్రజలకు చేరువలేదు, దూరంగా ఉంటుండే. ఇప్పుడు మేము ప్రజలకు దగ్గరగా ఉంటామని కంచెలు కూడా ప్రగతి భవన్ కంచెలు కూడా పలగొట్టి ఇప్పుడు చూస్తేనేమో మీరు అంటే ఎవరు కూడా మంత్రులు కలుస్తలేరు అంటున్నారు. ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే ఇక అప్పుడైతే మాకు చెప్పిరన్న నిరుద్యోగులకి మీకు ఒక జాబ్ క్యాలెండర్ ఇస్తాం, జాబ్ క్యాలెండర్ ప్రకారం జాబులు ఇస్తాం అది అని చెప్పేసి జాబ్ క్యాలెండర్ ప్రకటించి చెప్పిర్రు. అయితే అప్పుడు నిరుద్యోగులు ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ చేస్తారని చెప్పేసి కొంచెం మాకు న్యాయం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో అని చెప్పేసి అందరూ బస్సు యాత్ర నేను కూడా చేసినాను అందరితో పాటు. బస్సు యాత్ర చేసి మేము కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపించుకుంటే మనకు కొంచెం మన జీవితాలు బాగుపడతాయని మేము తిరిగి కష్టపడి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపించుకున్నాం అన్న. అయినా కూడా ఇంతవరకు ఈ ప్రభుత్వం నుంచి ప్రస్తుతానికైతే ఎలాంటి నోటిఫికేషన్ రాలేదన్న. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్స్ని కొంచెం స్పీడప్ చేసి ఫిల్ చేసి వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి పంపించడం జరిగింది. కానీ వీళ్ళు ఇంతవరకు నోటిఫికేషన్స్ అంటూ వాళ్ళు ఇచ్చిన క్యాలెండర్ ప్రకారం ఇంతవరకు ఏ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయలేదన్న. ఆ నోటిఫికేషన్స్ కూడా కొంచెం తొందరగా రిలీజ్ చేసి నిరుద్యోగులందరికీ కొంచెం న్యాయం చేస్తారని అది కూడా కొంచెం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతారని కోరుతున్నాను. మీడియా ముఖంగా కోరుతున్నాను. అమ్మ, మీ పేరు ఏం పేరు? ఎక్కడి నుంచి వచ్చినా, ఎందుకు వచ్చినా? నా పేరు మంగా సార్. నేను అంజనగర్ బోయినపల్లి మార్కెట్ దగ్గర ఉంటాను సార్. నేను కొబ్బరి బొండాలు అమ్ముతాను సార్. రోజంతా కష్టపడి పొద్దున్న 9ంటికి వెళ్ళి నైట్ 11ంటికి వస్తాను. అయితే నేను 18 సంవత్సరాల నుంచి ఒక రేకుల ఇంట్లో ఉంటున్నాను సార్. ఇంట్లో పాములు వస్తున్నాయి సార్. అక్కడ సొంత ఇల్లే సార్. నేను వేరే వాళ్ళ దగ్గర కొనుక్కున్నాను. మా అమ్మ ఒక 50 గజాలు ఇచ్చింది, 100 గజాలు ఉంది. ఆ 100 గజాలు ఇల్లు కట్టుకుందామని ఆ రేకులన్నీ తీసేసి ఈ ప్రభుత్వం వచ్చే ముందే సార్ ఒక 6 నెలల ముందు ఇల్లు పగలగొట్టి ఈ ప్రభుత్వానికి నేను అప్లికేషన్ పెట్టుకున్నా, లోనుకి పెట్టుకున్నా. అయితే పగలగొట్టి 8,000 కిరాయి సార్. నేను కట్టుకోలేను 8,000. చచ్చిపోతాయి మా పాములకు భయపడి మేము ఇల్లు పగలగొట్టుకుని కిరాయి ఇంటికి వెళ్ళాం సార్. కిరాయి ఇంటికి వెళ్తే వాళ్ళు ఇల్లు పగలగొట్టినాక కట్టుకొని ఇస్తలేరు. మమ్మల్ని మస్తు టార్చర్ చేస్తున్నారు సార్. ఏరియాలో ఉన్న వాళ్ళు లంచాల కోసం సార్ డబ్బులు కావాలంటాడు. వచ్చి ప్రతి ఒక్కడు వచ్చి లక్షలు అడుగుతాడు. అక్కడున్న లీడర్లు పెద్ద మనుషులు సార్. లేకపోతే రెవిడేషన్ చేస్తారు సార్ మా మీదకి. వాళ్ళే కంప్లైంట్ ఇస్తారు సార్. మండల ఆఫీస్కి వాళ్ళే కంప్లైంట్ ఇస్తారు. సరే మేము వెళ్ళి సార్ మా జాగాలో మేము కట్టుకుంటున్నాం సార్ అని మండల ఆఫీసులో చెప్తే మండల ఆఫీసులో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మేమేం చేయలేమమ్మా ఆపుతామంటారు. మళ్ళీ కొన్ని రోజులు అయినాక సామాను కడతా ఉంటే సామాను తీసుకెళ్లారు. వాళ్ళు వచ్చి నన్ను 2,50,000 అడుగుతున్నారు సార్. వాళ్ళ పేరు తెలియదు సార్ నాకు, కానీ ఆఫీస్ వాళ్ళు అడుగుతారు సార్.
ఆఫీస్లో ఏ ఆఫీస్లో అడిగారు? మండల ఆఫీస్ సార్. మండల ఆఫీస్లో. అవును సార్, మండల ఆఫీసే. 2 సార్లు చచ్చిపోదామని ఊరేసుకున్నాను సార్ నేను. ఇప్పుడు ప్రజాభవన్కి ఇంతకుముందు ఇప్పుడు నచ్చినాం. ఇంత ముందు రాలేదు సార్, ఒక్కసారి వచ్చాను. వచ్చి లోన్ కోసం పెట్టుకున్నాను సార్. ఆ లోన్ కూడా నాకు ఏమీ రాలేదు. అయితే వేరే వాళ్ళు అన్నారు ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అన్నారు కదా ఇప్పుడు ఈ గవర్నమెంట్లో. ఇలేదు సార్, మాకు ఏమీ లేదు. ఇందిరమ్మ రాలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు పేర్లు వచ్చినాయి సార్, మాకు డబుల్ బెడ్రూమ్ పేర్లు వచ్చినాయి. కానీ అవి కూడా ఏమి రాలేదు, మాకు ఇలేదు. ఈ ప్రభుత్వం వచ్చినాకన్నా సరే ఇల్లు అన్న కట్టుకుందాము, మనకు స్థలం ఉంది కదా అని నేను లోన్కి పెట్టుకున్నాను సార్. ఆ లోన్ కూడా రాలేదు సార్. ఆ లోన్ రాలేదు, నేను అప్పు చేసుకున్నాను సార్. ఇప్పుడు నేను ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి కట్టాలి సార్? నెలకి 20,000 కట్టాలి. చచ్చిపోవాలనిపిస్తుంది సార్. మేము కట్టుకున్నది కట్టొద్దంటారు సార్. పర్మిషన్ లెటర్ తెమ్మంటారు. ఆ ఏరియాకి అంత పర్మిషన్ ఎవరికి లేదు సార్. ఒక్కరు కూడా పర్మిషన్ లేదు. 4 అంతస్తులు 500 కట్టుకున్నారు, వాళ్ళు ఎవ్వరు అడగట్లేదు. అది అయింది సార్. అదే తెలియదు సార్, వాళ్ళు ఎందుకు అడుగుతున్నారో. ఏదేదో ఆ లీడర్ల మాటలు వినేసి అది అని ఇది అని ఏదో ఒక లింకు. పేర్లు తెలియదు సార్ నాకు. ఏం చేస్తారు సార్? ఇల్లు కట్టిస్తారు. వాళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చేసేయాలా. 30 లక్షలు అంటే 30 ఇచ్చేసేయాలా, 20 అంటే 20 ఇచ్చేసేయాలా. వాళ్ళే సార్ లీడర్లు. వాళ్ళ పార్టీలు తెలియదు సార్ నాకు. వాళ్ళు అడిగిన ఎంత డబ్బులు అడిగితే అంత ఇచ్చేసేయాలా. అప్పుడు వాళ్ళు ఇట్లాంటి లిటికేషన్లు ఏమి లేకుండా వాళ్ళే కట్టి వాళ్ళే ఇస్తారు. మా దగ్గర లేవు డబ్బులు అట్లా ఇస్తానికి. అంత డబ్బులు లేవు సార్ నా దగ్గర. నేను గరీబ్ దాన్ని సార్. నా దగ్గర నుంచి వస్తే కొబ్బరి బండాలు అమ్ముతాను సార్. నేను మా ఆయన చేస్తే 1000 రూపాయలు వస్తాయి సార్. మా ఆయన నేను ఇద్దరు 9 నుంచి నైట్ 10 దాకా కష్టపడితే 1000 రూపాయలు వస్తాయి. తినకో కొద్ది డబ్బులు కూడబెట్టుకుంటే ఇంకా కొంచెం అప్పు చేసుకున్నాను సార్. నేను ఇంట్రెస్ట్ తెచ్చుకున్నా. ఇల్లు కడుతుంటే నన్ను కట్టనిస్తలేరు సార్. పోలీసులకి వెళ్ళాం, చెప్పినామా సార్. వాళ్ళు ఏమంటారు సార్, పర్మిషన్ లెటర్ తెచ్చుకోమంటారు. ఆ ఏరియాకి ఎవ్వరికి లేదు సార్, ఎవ్వరికి లేదు పర్మిషను. మేమేం చేయాలి సార్? ఎవరు సార్ మాకు న్యాయం చేసేది? రవీంద్ర సార్ వచ్చారు, రవీంద్ర రెడ్డి సార్ వచ్చారు, వీళ్ళను న్యాయం చేస్తారు అనుకుంటే ఈ ప్రభుత్వం కూడా మాకు న్యాయం చేయట్లేదు సార్. సార్ నేను మాత్రం కంపల్సరీగా సార్ ఈ అప్పుల వల్ల చచ్చిపోతానేమో సార్ నేను. లేదు సార్, మాకు ఏమీ లేదు. ఇంద్రమీలు ఏమీ లేదు. పెట్టుకున్నాం సార్, ఏమి రాలేదు సార్ మాకు. అప్లికేషన్లు అన్నీ ఇది వచ్చినప్పుడు కూడా అన్నీ రాసినాము, ఏది రాలేదు ఇంతవరకు. ఇంత చిన్న పిల్లప్పటి నుంచి కష్టపడుతున్నాం సార్. రోడ్డు మీద బతికి కష్టపడతాము కానీ మాకు ఏ గవర్నమెంట్ ఏ సాయం చేయలేదు సార్ మాకు ఇప్పుడు దాకా కూడా. అవును సార్, నా ఇల్లు కట్టిస్తా అన్నారు. ఇల్లు కట్టుకోవడానికి 2500 ఇస్తా అన్నారు. ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తా అన్నారు. అది కూడా లోన్ పెట్టినా సార్. దానికి కూడా ఏ లిప్లే రాలేదు సార్ నాకు. మళ్ళీ ఇది 2500 అన్నారు, అది రాలేదు సార్. గ్యాస్ రాలేదు సార్. మా కరెంటు బిల్లు అదొకటి ఫ్రీ కరెంట్ వచ్చింది సార్ మాది. ఒక ఫ్రీ కరెంట్ వచ్చింది సార్ మాది, అంతే సార్. ఈ గవర్నమెంట్ వచ్చినాక వచ్చింది మాకు, ఇంకేం రాలేదు సార్. నాకు ఒక కొడుకు ఒక పాప, అమ్మాయి కూడా ఒంట్లో బాగాలేదు సార్. అందరినీ కలిసినాం సార్. ప్రభుత్వం ఎవరి దగ్గరికి వెళ్ళినా డబ్బులు అడుగుతున్నారు. ఏ నాయకుల దగ్గరికి వెళ్ళినా మమ్మల్ని లంచాలు అడుగుతున్నారు. మాకెవరు న్యాయం చేయట్లేదు సార్. అవును సార్, అంటే ఈ ప్రభుత్వం మొన్న వేరే వాళ్ళు వచ్చారు సార్, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాము. వాళ్ళ దగ్గరికి వెళ్ళినా లంచం అడుగుతున్నారు. ఈ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళినా లంచం అడుగుతున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే
ఇది పర్మిషన్ లెటర్ అడుగుతున్నారు. ఆ ఏరియాలో ఎవరికి పర్మిషన్ లేదు సార్. మీ ఒక్కరిని అడుగుతున్నారు డబ్బులు. వాళ్ళు ఆ, కట్టిర్రా మరి ఏమన్నా? ఎవరు సార్? వాళ్ళు లంచాలు ఇచ్చిర్రా మిగతా వాళ్ళు మీ ఏరియాలో? మా ఏరియాలో వేరే వాళ్ళంతా ఇస్తారంట సార్. వాళ్ళు చెప్తున్నారు అందరు ఇయ్యాల్సిందే. ఇయ్యాల్సిందే అంట. అందరు ఇస్తారంటున్నారు. ఇవ్వకుండా ఒక్కరిని కూడా వదలరంట. ఒక్కొక్కరు 5 లక్షలు 6 లక్షలు కూడా ఇస్తారంట. మరి ఈ న్యాయము అక్కడే చూస్తున్నాను సార్. ఆ ఒక్క అంజనగర్లోనే చూస్తున్నాను సార్. ఇంకా ఏ ఏరియాలోనే సరే ఇలా లేదు. ఏం పేరమ్మా మీ కార్పొరేటర్ పేరు? ముద్దం సార్. ఏ పార్టీ అయినా? ఏ పార్టీ అంటే ఎట్లా చెప్పాలా? ఏ పార్టీ అంటే ముద్దమన్నారు. తెలియదు సార్. ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చారు సార్. ఇప్పుడు వాళ్ళ పేరు రాదు. చెప్పాం సార్ మేము. ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు? ఆయనకు కూడా చెప్పాం సార్. అమ్మ సాయం చేస్తానమ్మా అని అంటారు. ముద్దమన్న అయితే సాయం చేస్తానమ్మా అంటారు. వేరే వాళ్ళని పంపిస్తారు. ఆ వేరే పంపించే వాళ్ళు రారు. వస్తానంటారు, ఫోన్ కట్ చేస్తారు. లిప్లే ఇవ్వరు సార్ వాళ్ళు. అలాగా వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి ఎన్నో రోజులు నెలల కొద్ది కూర్చున్నాను సార్. నేను పంపిస్తా పో అంటాడు, రారు సార్. మొత్తానికి ఏం అంటే ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నారు మీరు? సార్ నాకు ఏముంది సార్, ఈ గవర్నమెంట్ ఇస్తానన్న ఈ లోన్ ఇస్తే చాలు. ఎవరైతే ఆ గవర్నమెంట్ ఆ లీడర్లు ఉన్నారో నన్ను టార్చర్ పెట్టకుండా నా ఇల్లు నన్ను కట్టనిస్తే చాలు సార్. నన్ను అంతే సార్. నేను ఇంకేం ఆశించట్లేదు. నా ఇల్లు నేను కట్టుకోవాలి సార్. లంచాలు అడుగుతున్నాను. నన్ను లంచాలు ఎవరు అడగద్దు. నా ఇల్లు పగల కట్టద్దు సార్. లేకపోతే నేను అక్కడే వదిలేసుకుని వస్తాను సార్. ఇంకింతే సార్. నాలో ఉన్నది ఇదే సార్ నా బాధ. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో పిడుగుపడ్డది. అయితే చనిపోయింది. చనిపోతేసరికి 6 లక్షలు శాంక్షన్ అయినాయి. అయితే చెక్కు కూడా శాంక్షన్ అయినాయి. లెటర్లు వచ్చినాయి, ఇంటికాడ తెలియపరిచారు. ఆ చెక్కులు ఎటుపోయినాయి ఏందో ఆ ముసలాయనకి ఇప్పటికే 2 సార్లు దరఖాస్తు సెక్రటరీకి వచ్చిండు. తెలియపరిచినాక తర్వాత ఈ ప్రజా దర్బార్లో ఒకసారి పెట్టొద్దామని వచ్చిండు. అయితే అది ఇప్పుడు ఇంప్లిమెంట్ ఆడ రాసుకున్నారు. అంతలోకి ఇక వచ్చేసినాం. ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చారా మరి ఇక్కడ ఇవ్వాలని అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు కదా మీ అశ్వర్యపేట నియోజకవర్గానికి. స్థానిక ఎమ్మెల్యే కూడా తెలియపరిచినాం. తెలియపరిస్తే ఒకసారి ప్రజా దర్బార్లో మంగళవారం కానీ శుక్రవారం కానీ ఉంటారని చెప్పారు. ఎందుకు ఆయన దగ్గర కాదని చెప్పారా మరి పని? ఎక్కడ? అక్కడ ఎమ్మెల్యే దగ్గర. ఇప్పుడు ఆయన ఆ చెక్కు ఎక్కడ ఇంప్లిమెంట్ అయిందో అక్కడ తెలిసిద్ది. సెక్రటరీ దాకా ఆడ ఆధార్ ఎవరి ద్వారా ఆగింది తెలుసుకోవచ్చు అని అన్నాడు. ఇప్పుడు లోపలికి వెళ్తే ఏమన్నారు మరి? లోపలికి అయితే తీసుకున్నారు. దానికి వెరిఫై చేస్తాం. చెక్కు ఎక్కడ ఆగింది, పిడుగుపడ్డది, ఎంక్వైరీ చేస్తాను అన్నారు. కలెక్టర్ గారికి మెసేజ్ పంపుతాం. 2018 రెస్పాన్స్ ఇంతవరకు రాలేదు. పాపం తిరిగి ముసలాయన చనిపోతాడు. ఏ 3-4 సంవత్సరాల నుంచి. ఇక లాస్ట్ పంచనామా చేశారు, పోస్ట్ మార్టం చేశారు, తీసుకెళ్ళారు. కలెక్టర్ గారు కూడా ఎంక్వైరీ చేశారు. పోయినాం, కలెక్టర్ గారికి కూడా దరఖాస్తు ఇచ్చినాం. అయితే అది పైకి పంపించినాం సెక్రటరీకి. అక్కడ కనుక్కోవటమే, పైనుంచి రావటమే చెక్కు. ఇక్కడేం లేదు పెద్దయ్య అని చెప్పారు. ఎంఆర్ఓ గారు మాకు వస్తే మేము తెలియపరుస్తాం అన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరేం పేరు? ఏ సమస్య మీద వచ్చారు? పిడుగు పడితే డబ్బుల కోసం వచ్చినాం. రైకంపాడు సారగొండ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశరావుపేట మండలం ఎమ్మెల్యే. అంటే ఎవరు పిడుగు ఎవరు పడింది? మా ఆమె మీద. ఏమైంది? ఊరి పొలం కాడికి పోతే పిడుగు పడదు. పిడుగు పడి తిరిగి ఎవరు ఇటాల ఈ ఆలోచన వీడికి. అక్కడ మీది అశ్వరావుపేట కదా, అక్కడ ఎమ్మెల్యేని కలిసిరా మరి? ఇప్పుడు ఆయన పోయిన కేసీఆర్ ఎమ్మెల్యే పోయిండు. ఇప్పుడు ఇవి వచ్చిన కొత్తడు మేము గెలిపించినాం. ఆయన కలిసినాం. ఆయన ఎందుకు కలవాలా? ఏమన్నారు మరి ఆయన కలిస్తే? ఆడికి పోయి రమ్మాడు. ఇక్కడికి ప్రజాభవన్ రమ్మన్నారు. హైదరాబాద్, అశ్వరావుపేట నుంచి హైదరాబాద్ రమ్మన్నారు. రైకంపాడు సనకొండ మండలమే మాది. అయింది అశ్వరావుపేట.
ఇక్కడ అక్కడ నుంచి ఇడికి పోమని చెప్పారా? ఆ, ఎందుకు ఆయన ప్రభుత్వమే ఉన్నది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెసే. అక్కడ నుంచి చేయొచ్చు కదా ఆయన. నువ్వు ఒకసారి పోయిరా యాండో ఉమ్, సార్ పోయి వస్తలేను సార్ అన్న. ఎంత అయింది బిల్, ఎంత అయింది హాస్పిటల్లో మొత్తం? అక్కడికి అక్కడనే చచ్చిపోయింది. చనిపోయిందా? ఎమ్మటే పాటు